ఇక్కడ ఈక్వేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నవీన్ యాదవ్కి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఆయన ఇంకో పార్టీలోకి వెళ్ళి ఆయన పోటీ చేస్తాడు. ఆయన నవీన్ యాదవ్ గారు ఆ రిస్క్ చేయరు చెప్తున్నా, ఎందుకంటే ఆయన గతంలో ఆల్రెడీ 2 సార్లు పోటీ చేశారు. ఆయన ఎలక్షన్ వదులుకుంటున్నారైతే నేను అనుకుంటలేను. 2023లో కూడా టికెట్ ఇవ్వలేదు, అష్యూరెన్స్ ఇచ్చిన అజరుద్దీన్ గారికే ఇచ్చినారు. ఎందుకంటే అజరుద్దీన్ గారు నేషనల్ లెవెల్లో నుంచి అయితే తెచ్చుకున్నప్పుడు కూడా నవీన్ యాదవ్ గారు సపోర్ట్ చేసినారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉండగా దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి వ్యతిరేకంగా చేసేంత సపోర్ట్ చేయరు. కాకపోతే నవీన్ యాదవ్ గారికి ఏదైనా బెస్ట్ ఆపర్చునిటీ ఇది ఇన్ కేసు టికెట్ ఇవ్వకపోతే. అది ఇక్కడ ఏంటంటే ఎవరైతే మంచి హార్డ్ వర్క్ చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒబీడియంట్గా వాళ్ళకి మాత్రం నెక్స్ట్ వచ్చే కార్పొరేషన్ చైర్మన్లు కానీ తర్వాత బొంతు రామ్మోహన్ కూడా ప్రయత్నంలో ఉన్నారు. బొంతు రామ్మోహన్ గారు ప్రయత్నంలో బొంతు రామ్మోహన్ గారి డిసడ్వాంటేజ్ ఏంటంటే 2024 ఫిబ్రవరి 16లో జాయిన్ అయ్యారు. అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జాయిన్ అయినారు. ఇప్పుడు జాయిన్ అయితే ఏముంటుంది, అవన్నీ ఉండవు కదా, లేదా అన్నది పాయింట్. ఇంకొకటి ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ ఇచ్చినారు మొన్న టీపీసీసీ. ఇప్పుడు కొత్తగా రాగానే వైస్ ప్రెసిడెంట్ అంటే ఇస్ నాట్ ఏ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అంత పెద్ద విషయం ఏం కాదు, అంటే పెద్ద పోస్టే ఉన్న దాంట్లో. సో జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ఇస్ ద అల్టిమేట్ డైరెక్ట్ కనెక్టివిటీ టు ద ఏఐసిసి. కాబట్టి ఇచ్చినారు, అకామిడేట్ చేసినారు. కాకపోతే మా సర్వే మాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు, కానీ 3 to 4% నవీన్ యాదవ్ గారికి ఎడ్జ్ ఉంది. ఇంకొకటి ఏంటంటే కమ్మ ఓటు ఎట్లా మైగ్రేషన్ అవుతాయి, టీడీపీ ఓటు ఎట్లా మైగ్రేషన్ అవుతాయి, తర్వాత ఉన్నత హై క్లాస్ వాళ్ళు ఎటు వెళ్తాయి. ఎందుకంటే వాళ్ళంతా ఈ నియోజకవర్గమే మాది అనే రేంజ్ లో వాళ్ళకి 20,000 అంతే ఉన్నాయి కదా, అంతే 20,000 మ్యాక్స్. అంటే అవి ముగ్గురికి స్ప్లిట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారు జనసేన కూటమిలో ఉన్నప్పుడు కంపల్సరీ చేయాల్సిందే బీజేపీ కొన్ని, తర్వాత బీఆర్ఎస్ కోరబడతాయి కొన్ని. ఇక్కడ సునీత కమ్మ సామాజిక ఆ ఓటు అంటే నాకు తెలిసినంత కమ్మ ఓటుతో పెద్ద ఇంపాక్ట్ ఏముండదు, కానీ హైయెస్ట్ ఇంపాక్ట్ ఎవరితో ఉంటుంది అంటే మైనారిటీ. మీరు చెప్పింది కదా 150,000 క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ 150,000 ఉన్నారు కదా, దాన్ని ఎవరైతే పోలరైజ్ చేసుకుంటారో వాళ్ళు గెలుస్తారు. దీంట్లో బీజేపీ వీక్ ఉంటుంది. ఎందుకు పడవు కదా వాళ్ళకి. నువ్వు ఏం చేసినా ఎంత ప్రయత్నం చేసినా నువ్వు కొట్లాడాల్సింది ఎంత అంటే 4,50,000 వెళ్ళి తీసేస్తే ఒక 2,50,000 కొట్లాడాలి. అంటే మాక్సిమం గంపగుత్తగా హిందూ ఓట్లు కూడా పడవు. కాబట్టి నేను ఆ సినారియోలో ఆ స్ట్రాటజీలో బీజేపీ కొంచెం అంటే 25,000 ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకి. అక్కడ పెరిగితే అందరు కష్టపడితే ఇంకొక 10-15,000 అంటే ఒక 35,000-40,000 వరకు వచ్చి ఆగిపోతుంది కావచ్చు. ఇదే ఇంకొక బీఆర్ఎస్ కనుక సెకండ్ ప్లేస్కి వస్తే ఇంకొక 20,000 అంటే 60,000, వీళ్ళకి 80,000, అంతా కలిపి ఒక 2,20,000 2,10,000 వరకు అని మేము అనుకుంటున్నాం ఇప్పుడున్నటువంటి మా శాంపిల్స్ ప్రకారం. మరి టికెట్ ఇచ్చిన తర్వాత మనం మాట్లాడుకునే అన్ని వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అని మీద మాత్రం రిజల్ట్ ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్థానిక సంస్థలకు పోయేటప్పుడు ఇది ఒక బూస్ట్ అవుతుంది. తర్వాత రేపు పొద్దున స్పీకర్ గారు ఏదైనా 3 ఖైరతాబాద్ కానీ లేకపోతే స్టేషన్ గన్పూర్ కానీ లేకపోతే భద్రాచలం కానీ ఇట్లాంటి డిసిషన్ తీసుకున్నప్పుడు ఈ ఎలక్షన్ గెలిస్తే అంటే కొంచెం ఊపు అనేది వస్తుంది. కొంతమంది ఒక 30-40% ఊపు వస్తుంది. అదేవిధంగా ఎలక్షన్ చాలా కీలకం కాంగ్రెస్ కూడా. ఇంత వ్యతిరేకత ఉంది అని బాగా ప్రొజెక్ట్ చేస్తున్న క్రమంలో ఇది గెలవలేదనుకో ఇంకా కొలాప్సే కదా. అంటే మీరు అనుకుంటారు రగ్గారు, మీరు బయట తిరుగుతారు కదా, మేము ఆ టీమ్స్ దగ్గర నుంచి మేము డేటా తెప్పించుకున్నప్పుడు వీళ్ళు అనవసరంగా భయపడుతున్నారు. అంటే ఇప్పుడు సర్వేలు కరెక్ట్గా ఇవ్వాలా, స్ట్రాటజీస్ కరెక్ట్గా ఇవ్వాలి. ఎందుకంటే మనం చూసినప్పుడు 12,600 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ గెలిచింది 70%, 30% రిమైనింగ్ కాంగ్రెస్ గెలిచింది, 5% బీజేపీ గెలిచింది. సో అధికార పార్టీకి బై డిఫాల్ట్గా 50% వస్తాయి రగ్గారు. అది వద్దన్నా వచ్చి రాకుండా వస్తాయి. కాకపోతే ఇక్కడ మీ ప్రాబ్లం ఏం ఐడెంటిఫై చేసినామంటే మీరు ఏదైతే స్కీమ్స్ ఇస్తున్నారో లబ్ధిదారులు ఎవరు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఓట్ బ్యాంకు మార్చుకునేటువంటి ప్రక్రియ కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఇది బీజేపీ టీఆర్ఎస్లో ఎగ్జాంపుల్ రేపు పథకం వస్తుంది అనేటప్పుడు ఈ రోజే వాళ్ళు పాలాభిషేకాలు ఆ శేఖాలు చేసేది. ఇక్కడ సమన్వయ లోపం అనేది చాలా ఘోరంగా ఉంది. అందువల్ల వీళ్ళు భయపడుతున్నారు. మీరు అనుకున్నట్టు స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతే టికెట్ మేము చూసినాం కదా, జెడ్పీటీసీ టికెట్లు కోసం హెవీ కాంపిటీషన్ ఉన్నది గెలవడానికి. అయితే ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకొని మళ్ళీ 3 years తర్వాత మనం డిస్కస్ చేద్దాం. మనం అప్పటి వరకు 60% ఆఫ్ ద లోకల్ బాడీస్లో గెలిచిన వాళ్ళు ఎవరు కూడా ఆ పార్టీలో ఉండరు ఇప్పుడు. అప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు ఇప్పుడు మేము ఒక చాలా మంది 540 జెడ్పీటీసీలో మేము 200 మంది జెడ్పీటీసీలను ఇదివరకు ఉన్న వాళ్ళని కొత్త వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే ప్రజెంట్ అయితే డబ్బులు పెట్టి వెళ్తాం, తర్వాత అప్పుడు వచ్చే పరిస్థితులను బట్టి మనం చేంజ్ చేద్దాం. ఇంక్లూడింగ్ కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో కూడా మేము కొన్ని శాంపిల్స్ తీసుకున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏంది స్థానిక సంస్థలకు వెళ్తే భయం ఏముండదు. ఎందుకంటే ఖచ్చితంగా రేపు పథకాలు ఆగిపోతాయనో లేకపోతే గవర్నమెంట్ 3 ఏళ్ళు అయితే ఎట్లయినా ఉంటుంది. గవర్నమెంట్ 3 ఏళ్ళలో మాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందనో ఎట్లో రకంగా గెలిపించుకుంటారు కొంతవరకు బీఆర్ఎస్ గ్రామాల్లో పట్టుంది కాబట్టి. కాకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎగ్జాంపుల్ సిరిసిల్ల ఉంది, సిద్దిపేట ఉంది,
తర్వాత కొన్ని ఏరియాలలో ఎమ్మెల్యేలు కొంచెం గట్టిగా ఉన్న దగ్గర మాత్రం కొంత వస్తుంది. మళ్ళీ ఎంపీపీ కావాలన్నా, వైస్ ఎంపీపీ కావాలన్నా, జెడ్పీ చైర్మన్ కావాలన్నా మళ్ళీ అమ్ముడుకోవడమే. ద కౌంట్ షుడ్ బి సపోర్ట్ టు ద గవర్నమెంట్ అనేదే వస్తుంది రిజల్ట్ లాస్ట్కు. కాకపోతే భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కనుక మైనస్ అయింది అనుకోండి, ఇట్ షుడ్ ఇంపాక్ట్ ఆన్ ఆల్ ద ఏరియాస్. అంటే దానికి బీఆర్ఎస్ బాడీ ఎలక్షన్స్ లో చాలా ఇంపాక్ట్ పడుతుంది. ప్లస్ ఇప్పుడు బీఆర్ఎస్ లో ఒక క్రైసిస్ నడుస్తుంది. ఏది కవిత, బీఆర్ఎస్ గెలిస్తే వాళ్ళకి మంచి బూస్ట్ కదా. బీఆర్ఎస్ గెలిస్తే వాళ్ళకి ఆన్సర్ ఉంటుంది. కాకపోతే వాళ్ళ స్థానం వాళ్ళు గెలుచుకున్నారు. పక్కకున్న ఖైరతాబాద్ మీద ఇంపాక్ట్ పడుతుంది రేపు ఒకవేళ స్పీకర్ డిసిషన్ తీసుకుంటే. చాలా ఉంటుంది. ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ లాంటి వారు ఉన్నారు, ఇప్పుడు ఆయన కూడా టికెట్ అని కోసం. కానీ ఆయన ఏంటంటే ముస్లిమ్స్ అడాప్ట్ చేసుకుంటలేరు. బేసిక్గా ఎంఐఎం వాళ్ళే బాగా ప్రయత్నం చేస్తారు ఆయన వస్తారు. అందుకోసం ఏంటంటే ద బెస్ట్ ఆప్షన్ ఉన్న దాంట్లో ట్రాన్స్పరెంట్గా చూసుకుంటే మా సర్వే ప్రకారం అందరు బాగా పర్ఫార్మెన్స్ చేసినారు. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ వేరు, అందరు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు మనం ఒక టీం వర్క్ చేసినాం అనుకో, మార్కులు తీస్తే మనకి 40, 50, 30, 25, 20, 15 వస్తుంది. సంగీత యాదవ్ గారికి, మురళీ గౌడ్ గారు చాలా మంది ఉన్నారు దాంట్లో, కుసుమ కుమార్ గారు ఇట్లా ఉన్నారు. అన్ని తీస్తే అంతటా పోలరైజేషన్ లేదు. ఏడులో షేక్పేటలో ఒక రకంగా ఉన్నది, రహమద్ నగర్లో ఒక ఉన్నది, వెంగళ నగర్లో ఒక ఉన్నది, బోరుబండలో ఒక రకంగా ఉన్నది. ఇట్లా ఏమవుతుందంటే ఒక్క దగ్గరనే స్ట్రాంగ్ ఉన్నారు. ఇవన్నిటిని గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. అందులో కొద్దిగా ఎడ్జ్ 2 to 3% మనం అనుకున్న నవీన్ యాదవ్ గారు ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ బై ఎలక్షన్లో ఎవరు గెలవబోతున్నారు అన్నది చాలా కీలకం. మొత్తానికైతే 3 పార్టీలకి చాలా కీలకమైన ఎలక్షన్. ముఖ్యంగా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్కి అయితే వీళ్ళు ఉన్న ఈ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడంలో మేము సక్సెస్ అయినామని చెప్పుకోవడానికి గెలవాలి. మేము ఉన్నాము, మేము ఏమైపోలేదు, భవిష్యత్తులో మాదే అధికారం అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్కి రావాలి. ఇక బీజేపీ ఖచ్చితంగా మేమే ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవడానికి వాళ్ళు గెలవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. సో ఈ ట్రయాంగిల్ ఫైట్లో గెలుపు ఎవరిదన్నది చూడాలి. ఇక్కడ ఓట్ డిసైడ్ చేసేది మైనార్టీ ఓట్ బ్యాంక్ చాలా కీలకం. 150,000 పైన ఈ ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ ఓటే ఇక్కడ ఉన్నది. చూడాలి మరి ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.